హమాస్కి సంబంధించి ఇజ్రాయెల్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. హమాస్ వాళ్ళ సొంతమైనటువంటి గాజా నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని చెప్పింది. గాజాలోని ఫిలడెల్ఫీ తదితర వ్యూహాత్మక ప్రాంతాల నుంచి తమ సైన్యం వైదొలిగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ గురువారం కొండబద్దలు కొట్టింది. ఆయుధాల స్మగ్లింగ్ తదితర నిరోధానికి తప్పనిసరి అని పేర్కొంది. 4 ఇజ్రాయలీ బందీల మృతదేహాలను హమాస్ రెడ్ క్రాస్కి అప్పగించిన కొద్ది గంటలోనే ఇజ్రాయెల్ అధికారి ఒకళ్ళు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. దాంతో తొలిదేశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగియనున్న వేళ ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలు అనుమానంలో పడ్డాయి. ఒప్పందం మేరకు ఫిలడెల్ఫీ తదితర ప్రాంతాల నుంచి వైదొలిగే ప్రక్రియకు ఇజ్రాయెల్ శనివారమే శ్రీకారం చుట్టాల్సి ఉంది. చర్చలు ముందుకు సాగాలంటే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాల్సిందని హమాస్తో పాటు చర్చల మధ్యవర్తి ఈజిప్ట్ కూడా స్పష్టం చేస్తూ వస్తున్న నేపథ్యంలో హమాస్ మాత్రం 2వ దశ కాల్పుల విరమణ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమ వద్ద బందీలుగా ఉన్న డజన్ల కొద్ది ఇజ్రాయలీలు విడుదలవ్వాలంటే చర్చలకు ఒప్పందానికి కట్టుబడి ఉంటమే ఇజ్రాయెల్ ముందున్న ఏకైక మార్గం అని పేర్కొంది. కాల్పుల విరమణ నుంచి వెనక్కి తగ్గే ఏ ప్రయత్నమైన బందీలకు వారి కుటుంబాలకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ చెరలో ఉన్న 600కు పైగా పాలస్తీనా ఖైదీలు కూడా గురువారం తెల్లవారుజామున విడుదలయ్యారు. దాంతో ఖాన్ యూనిస్లో ఆనందం నెలకొంది. 6 వారాల తొలిదశ కాల్పుల విరమణలో భాగంగా హమాస్ ఇప్పటిదాకా 25 మంది ఇజ్రాయెలీ బందీల్ని 8 మృతదేహాలను అప్పగిస్తే బదులుగా దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసి 2వ దశ మీద ఫిబ్రవరి తొలి వారంలోనే చర్చలు మొదలవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి లేదు. హమాస్ తాజాగా అప్పగించిన 4 ఇజ్రాయెలీల మృతుల్లో ఒక 2023 అక్టోబర్ 7 దాడిలోనే చనిపోయారు. మృతదేహాన్ని హమాస్ మిలిటెంట్లు గాజాకి తరలించారు. మిగతా 3 సజీవంగా అపహరణకు గురయ్యారు. వాళ్ళ మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. హమాస్ వద్ద కనీసం మరో 59 మంది ఇజ్రాయెలీ బందీలుగా ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళలో 32 మందికి పైగా మరణించుంటారని అనుమానిస్తున్నారు.